నమస్తే, నేను రవిశంకర్ విళ్ళ. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి భేటీ అయ్యారు. తెలంగాణను ఆదుకోండి, విభజన హామీలు నెరవేర్చండి అని రిక్వెస్ట్ చేశారు. రేవంత్ అభ్యర్థనకు మోదీ సానుకూలంగా స్పందించారన్న వార్తను చూస్తూ ఉన్నాం. ఇక మోదీ ముందు అప్పుల పాట పాడారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. బావమరుదులు ఏమైనా చెమటలు చిందించి సంపాదించారా అంటూ శ్వేతపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యారు. అవినీతి సొమ్ము కక్కిస్తాం, అడ్డంగా అప్పులు చేసి ఆస్తులు సంపాదించారా అంటూ ఫైర్ అయ్యారు. ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతామంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో డబుల్ డిజిట్ బీజేపీదే అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి. 6 గ్యారంటీలకు ఒకటే దరఖాస్తు. రేపటి నుంచి ప్రజాపాలన స్టార్ట్. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. 12% ఓట్లు ఉన్న వాళ్ళు నన్ను ఓడించారు అంటూ ఉన్నారు బండి సంజయ్. తన ఓటమి హిందువుల ఓటమి అని అంటూ ఉన్నారు. పురుషులకు ప్రత్యేక బస్సులు వేసే యోచన చేస్తున్నట్లుగా సమాచారం. టీఎస్ఆర్టీసీ ఇందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా తొందరలో చేసే అవకాశం కనిపిస్తోంది. నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు 2012 నుంచి ప్రతిష్టాత్మకం. ఈసారి హోరాహోరీగా పోరు సాగే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఏపీసీసీ నేతలు ఏఐసీసీ నాయకుల్ని కలవబోతూ ఉన్నారు. ఢిల్లీలో కీలక భేటీ జరగబోతోంది. షర్మిల చేరికపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తలుపులు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందంటూ టీడీపీ నాయకులు కామెంట్ చేస్తూ ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కని వాళ్లకు తెలుగుదేశం పార్టీలో టికెట్లు ఇస్తారన్న ప్రచారం ఒకవైపు జరుగుతోంది. సో నిజంగా గేట్స్ ఓపెన్ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇక వ్యూహం సినిమా రిలీజ్పై స్టే ఇవ్వలేం. తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో నారా లోకేష్ ఒక పిటిషన్ వేశారు. సో దాని మీద స్టే వచ్చింది. ఇప్పుడైతే ఆపలేం, స్టే ఇవ్వలేం అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి. ఈ సినిమాల ప్రభావం ఎన్నికల మీద ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద కూడా